పేదవాడి పక్షాన నిలబడతా, ప్రజా గొంతుకై నినదిస్తా. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సిగాచి పరిశ్రమలో పేలుడు జరిగి 6 రోజులవుతోంది. ప్రమాద స్థలిని ఎక్స్పర్ట్స్ హై లెవెల్ కమిటీ పరిశీలించింది. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. భవన శిథిలాలను ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. ప్రమాద సమయంలో 143 మంది ఉన్నారు. ఇంకా 9 మంది ఆచూకీ లభించలేదు. ఇప్పటి వరకు ప్రమాదంలో 39 మంది మరణించారు. 34 మృతదేహాల్ని గుర్తించారు. పటాన్ చెరువు ఏరియా ఆసుపత్రిలో గుర్తు తెలియని మృతదేహాలు 5 ఉన్నాయి. వివిధ ఆసుపత్రుల్లో 23 మంది క్షతగాత్రులు చికిత్స పొందుతూ ఉన్నారు. ఆసుపత్రి నుంచి 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రమాదం నుంచి సురక్షితంగా 60 మంది బయటపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, సిగాచి పరిశ్రమ పేలుడు జరిగి 6 రోజులు అవుతున్నా ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సిద్ధు ప్రమాదం జరిగి 6వ రోజు కొనసాగుతున్నప్పటికీ కూడా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రధానంగా భవనం యొక్క శిథిలాలను తొలగిస్తున్న సందర్భంలో ఏదైతే మిస్ అయిన 9 మందికి సంబంధించిన కొన్ని ఐడెంటిటీ కార్డ్స్, అట్లాగే వాళ్ళ సెల్ ఫోన్స్ తో పాటు వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు కూడా దొరుకుతున్న పరిస్థితి ఉంది. అయితే కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఇప్పుడు చివరగా ఏదైతే మిస్ అయిన 9 మంది మీదనే పూర్తిగా దృష్టి పెట్టడం జరిగింది రెస్క్యూ టీము. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసే విధంగా ఘటనా స్థలంలో కనుక పూర్తిగా పరిశీలిస్తే వాళ్ళందరూ ఖాళీ బూడిదైనట్టుగా మాత్రమే తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు, కొందరికి సంబంధించిన స్పెట్స్ కానీ, కొందరి ఫింగర్స్, ఇట్లాంటి కొన్ని ఆనవాళ్ళు దొరుకుతున్న నేపథ్యంలో పూర్తిగా ఏదైతే శిథిలాలన్నింటినీ కూడా తొలగించిన శిథిలాలను ప్రతి ఒక్క శిథిలం నుండి కూడా ఏముంది అన్నది గమనించడం కోసం 25 మంది సభ్యులతో ఒక రెస్క్యూ టీం పనిచేస్తా ఉంది. అక్కడ తొలగించిన శిథిలాలన్నింటినీ కూడా పూర్తిగా గమనిస్తా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో బైనాక్యులర్స్ తో క్షుణ్ణంగా పరిశీలించడం కోసం, ఆ మట్టిలో ఎక్కడైనా ఏదైనా వాళ్ళకి సంబంధించిన వస్తువులు దాగున్నాయా అన్న అంశం కోసం కూడా బైనాక్యులర్తో కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనపడింది. అయితే మొత్తంగా 9 మందికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ ఈ 2 రోజుల్లో పూర్తి చేస్తామని, ఒకవేళ పూర్తిగా 9 మందికి సంబంధించిన ఐడెంటిఫికేషన్ ఏమి కనుక జరగలేకపోతే దాని మీద ఏం నిర్ణయం తీసుకోవాలన్న దాని మీద నిన్న ఏదైతే సిఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో వచ్చిన కమిటీ ఖచ్చితమైన గైడ్ లైన్స్ అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎందుకంటే అటెండెన్స్ రిజిస్టర్ లో ఉన్న నేమ్స్ ఆధారంగా ఆ రోజు పంచును ఏదైతే హెడ్ ఆఫీస్ లో పంచ్ స్తంభ, ఆ రోజు కంపెనీలో ఎవరెవరైతే అటెండెన్స్ స్తంభ్ వేస్తారో వాళ్ళందరూ కూడా విధుల్లో ఉన్నట్టుగానే లెక్కించవలసిన అవసరం ఉందని చెప్పి, ఎందుకంటే ఒక క్లారిటీగా వచ్చింది ప్రభుత్వంలో ఆ రోజు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారు, ఇంకెంతమంది మిస్ అయ్యారన్న సంఖ్య కనుక తెలిస్తే కేవలం 9 మంది మాత్రం మిస్ అయినట్టుగా అధికారికంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 2 రోజుల పాటు కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది. ఇక అటు మృతదేహాలకు సంబంధించి కనుక చూసుకుంటే అన్ని మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏ టెస్టులు పూర్తయిన తర్వాత బంధువులకు అప్పగిస్తున్నారు. ఒక 4 మృతదేహాలు మాత్రమే పటాన్చెరు మార్చిలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మిగతా అంతా కూడా ఎవరి బంధువుల వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా విచారణ వేగవంతం చేశారు. అటు హై లెవెల్ కమిటీ కానీ, అట్లాగే సిఎస్ ఆధ్వర్యంలో వచ్చిన కమిటీ కూడా పూర్తిగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మృతులకు అందరికీ కూడా అండగా ఉండి న్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి అయితే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సిద్ధు. ఓకే విష్ణు.